వారం రోజుల క్రితం విశాఖలో మురుగునీటి కాలువలో పడి గల్లంతైన చిన్నారి అదితి కథ విషాదాంతమైంది. బాలిక కోసం పదే పదే గాలించినా ఫలితం లేకపోగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం వద్ద అదితి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అక్కడికి కొట్టుకురాగానే ఒంటిపై ఉన్న గులాబీ రంగు దుస్తుల్ని చూసి స్థానికులు అదితిగా సందేహం వ్యక్తం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న అదితి తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి బాలిక తండ్రి శ్రీనివాస్ కుప్పకూలిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, అదితి తండ్రి పరిస్థితి ఎలా ఉంది? గౌసియా, అదితి తండ్రి కుప్పకూలిపోయారు. కొద్దిసేపటి క్రితం, ఒక అరగంట క్రితం ఆయన మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా బోరుమని వినిపిస్తూ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా వారం రోజుల నుంచి విశాఖ నగరంలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ రేపింది ఈ ఘటన. మొత్తం మీద విశాఖలో ఉన్నటువంటి ఒక మురుగు కాలువలో కొట్టుకుపోయినటువంటి బాలిక మృతదేహం మొత్తం నగరంలో ఉన్నటువంటి మురుగు కాలువలన్నీ వెతికించినా కానీ, లేకపోతే విశాఖ తీరం మొత్తం వెతికించినా కానీ ఎక్కడ లభ్యం అవ్వలేదు. దీంతో చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. పాప ఏమైందా, పాప ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కానీ, లేకపోతే విశాఖ నగరవాసులు కానీ తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. కొన్ని రోజుల కిందటి వరకు, ఈ వారం రోజుల పాటు తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదన అనుభవించారు. వారం రోజుల పాటు పాప దొరక్కపోయినప్పటికీ మృతదేహం లభ్యం కాకపోవడంతో వారు ఇంకొక విధంగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా మొత్తం తీర ప్రాంతం, విశాఖలో నగర పరిధిలో ఉన్న తీర ప్రాంతం 100 కిలోమీటర్ల వరకు, విశాఖ తీరం నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు కూడా నౌకాదళ హెలికాప్టర్ల సాయంతోనూ, నౌకాదళానికి సంబంధించిన బోట్ల సాయంతోనూ, డైవింగ్ టీంలతోనూ ఇన్ని రకాలుగా వెతికించినా కూడా పాప దొరకపోవడంతో బహుశా ఎవరైనా తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉండవచ్చని బాలిక తండ్రి అభిప్రాయపడ్డారు. బాలిక తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు కానీ, అలాగే నిన్న విశాఖపట్నం వచ్చినటువంటి ముఖ్యమంత్రికి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో మృతదేహం లభ్యం కాలేదు కాబట్టి ఒకవేళ పాపను ఎవరన్నా అపహరించి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా పాప మృతదేహం విశాఖకు దాదాపుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరం వద్ద కనిపించడంతో మొత్తం ఈ వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. 7 రోజుల పాటు ఉత్కంఠకు తెరపడినప్పటికీ బాలిక చనిపోవడం, చిన్నారి చనిపోవడం ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ముఖ్యంగా బాలిక తండ్రి ఆ పాప మృతదేహాన్ని చూసిన వెంటనే కుప్పకూలిపోయారు. ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన పూర్తిగా ఆ పాప మృతదేహాన్ని చూసిన వెంటనే తట్టుకోలేని పరిస్థితి కనిపించింది. దూరం నుండి చూడగానే పాపకు ఉన్నటువంటి చెవి దిద్దులు, అలాగే మెడలో ఉన్నటువంటి తాయెత్తుని చూసి తమ పాపేనని ఆయన గుర్తించడం జరిగింది. దాదాపుగా సాయంత్రం 6:30 గంటల నుంచి కూడా మృతదేహం తీరానికి కొట్టకొచ్చిన తర్వాత 6 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు గుర్తించారు. వారం రోజులుగా ఇటు విశాఖతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాప గాలిస్తున్నప్పటికీ పాప దొరకడం లేదనేటువంటి కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపింది. దీంతో ప్రతి ఒక్కరికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికి కూడా ఈ వ్యవహారంపై అవగాహన ఉంది. దాంతో పాప మృతదేహం కనిపించిన వెంటనే కూడా మత్స్యకారులు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే వారి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. విశాఖ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రెవెన్యూ అధికారులతో పాటు పాప తండ్రి శ్రీనివాసరావు ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే కొద్దిసేపట్లోనే ఆయన గుర్తించారు. తండ్రి రాకముందు నుంచి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాప విశాఖలో వారం రోజుల క్రితం కాలువలో పడిపోయిన సందర్భంలో ఉన్నటువంటి ఒంటిపై ఉన్నటువంటి గులాబీ రంగు దుస్తులు, అలాగే ఇప్పుడు కొట్టుకొచ్చిన మృతదేహానికి కూడా అదే విధంగా గులాబీ రంగు దుస్తులు ఉండడం, పాప పాయింట్ వేసుకోవడము, ఇవన్నీ కూడా గుర్తించిన తర్వాత అతిథి మృతదేహంగానే దాదాపుగా అందరూ భావించారు. ఇక విశాఖ నుంచి వచ్చినటువంటి తండ్రి పాప మృతదేహాన్ని చూసిన తర్వాత పూర్తిగా నిర్ధారణ అయింది. ధన్యవాదాలు నాగేశ్వరరావు.